హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా మార్కెట్ పొజిషన్ ఏంటి, ఎలాంటి ట్రేడ్ ప్లాన్ మనం తయారు చేసుకోవాలి, ఈ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అంటే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం చూసాం. నిఫ్టీ 25,112 దగ్గర క్లోజ్ అయింది. మనం గతంలో అనుకున్నట్టుగా 25,135 నెక్స్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. సో ఆ లెవెల్కి దగ్గరలోనే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఆ లెవెల్ని టెస్ట్ చేసింది కూడా. అది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో 319 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయిన నిఫ్టీలో గెయినర్స్లో 46 స్టాక్స్ ఉంటే లూజర్స్ ఓన్లీ 4 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. గెయినర్స్లో టాప్లో ఉంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇక్కడ ఒకటి టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడుతోంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఏదైతే క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ వచ్చిందో అది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్. సో ఇది మనకి కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ని మానిటర్ చేసి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫాల్ తర్వాత ఇక్కడ ఒక 3 days ఫాల్ తర్వాత కొంచెం రికవరీ కనపడుతూ ఉంది స్టాక్లో. అండ్ ఈ మొమెంటం ఏదైతే ఉందో ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్, మంచి వాల్యూమ్తో పాటు వచ్చింది. సో హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ కొంచెం దూరంలో ఉంది, 306 ఆర్ 307. ఇక్కడ నుంచి ఒక 10-12 పాయింట్స్ పైన మనకి రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి చెప్పుకోవచ్చు. తర్వాత భారతీ ఎయిర్టెల్, ఇది కూడా స్ట్రాంగ్ మూమెంటమే, ఆల్ టైమ్ హైలోకి వెళ్ళిపోయింది. దీంట్లో కూడా స్ట్రాంగ్ ఉన్న గతంలో కూడా చాలాసార్లు ఈ స్టాక్ గురించి మనం మాట్లాడాం. బై అండ్ డిప్స్లో ఉండొచ్చు అనుకున్నాం. ఎప్పుడైనా సరే ఒక చిన్న వీక్నెస్ వచ్చి స్టాక్లో ఒక లోయర్ లెవెల్కి వస్తే మాత్రం ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ. తర్వాత ట్రెండ్ కూడా మోర్ దెన్ 3% పెరిగింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్కి రెడీ ఉంది అనుకోవచ్చు మనం. ఈ ఫ్రైడే హైని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ స్వింగ్ హై 6,270 ఆ లెవెల్ దగ్గర ఉంది, అక్కడి వరకు వెళ్ళొచ్చు. తర్వాత M&M, BEL, పవర్ గ్రిడ్లో కూడా లోయర్ లెవెల్లో రికవరీ అనుకోవచ్చు. ఇది కూడా మొమెంటం స్ట్రాంగ్ కనపడుతూ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, తర్వాత HDFC లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చిన స్టాక్స్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. లూజర్స్లో చూస్తే ఓన్లీ 4 స్టాక్స్ కనిపించాయి. అందులో బజాజ్ ఆటో, తర్వాత హీరో మోటార్ కార్ప్, మారుతి, 3 కూడా ఆటో సెక్టార్ నుంచే కొంచెం వీక్నెస్ కనిపించాయి. తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్లో కూడా కొంచెం వీక్నెస్ ఉంది, హెవీగా లేదు. అండ్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే స్ట్రాంగ్ మొమెంటం ఉండి అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్ ట్రెండ్. ఒకసారి కంప్లీట్ లిస్ట్ చూద్దాం. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్ 104 ఉన్నాయి. షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 13 మాత్రమే. షార్ట్ కవరింగ్లో 100 స్టాక్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ ట్రేడింగ్ రోజు షార్ట్ కవరింగ్ బాగా జరిగింది. అండ్ మనకి లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్లో ట్రెండ్ టు MCX, IIFL, JSW ఎనర్జీ, యాంజిల్ వన్, బిర్లా సాఫ్ట్, ATGL, IGL, NBCC, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, దాంతోపాటు ప్రైస్ పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ 10% కన్నా పైన పెరిగిన స్టాక్స్ని తీసుకొని వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో మ్యాన్కైండ్ ఫార్మా టాప్లో ఉంది, 33% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ డౌన్ అయింది. తర్వాత శ్రీ సిమెంట్, హీరో మోటార్ కార్ప్, APL అపోలో, భారత్ ఫోర్జ్, టాటా టెక్నాలజీ సర్వీసెస్, సిమెన్స్, వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతుంది. ఈ స్టాక్స్లో మనం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఇంకొకటి షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్, టాప్లో ఉంది బయోకాన్ బాగా డౌన్ అయిన తర్వాత కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. తర్వాత లోదాలో కూడా 3% ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ 5% తగ్గింది. పర్సిస్టెంట్ సిస్టమ్స్, మ్యాక్స్ హెల్త్, పవర్ గ్రిడ్, BSC, VBL, CG పవర్, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఒకసారి ఆప్షన్ డేటా చూద్దాం. ఆప్షన్ డేటా చూస్తే మనకి ఎక్స్పైరీ వీక్లోకి వస్తున్నాం మనం. మండే వీక్ ఏదైతే ఉందో కమింగ్ వీక్లో మనకి థర్స్డే F&O మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు ATM స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్స్ అండ్ పుట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్టుగా కనపడుతున్నాయి. హైయెస్ట్ కాల్ రైటింగ్ 25,500 దగ్గర ఉంది. ఇది చాలా హైయెస్ట్ కాల్ రేటింగ్. ఇక్కడ పుట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అట్లనే మనకి ఇక్కడ చూస్తే 25,000 దగ్గర పుట్ రైటింగ్ కొంతవరకు ఎక్కువగానే ఉంది. ఇంకా డౌన్కి వెళ్తే మాత్రం 24,900 అండ్ 24,800. ఇప్పుడు ఓవరాల్గా ఇట్లా చూసుకుంటే మనకి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ 24,800, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 25,500. అంటే హయ్యర్ సైడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువగా పుట్ రైటింగ్ లేదు, కాల్ రైటింగ్ కొంతవరకు ఉంది.
ఈ 3-4 స్ట్రైక్ ప్రైస్లో అయితే హైయెస్ట్గా ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో వేసుకున్న లెవెల్సే. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఆల్మోస్ట్ మనం మళ్ళీ మన కీ లెవెల్కి దగ్గరికి వచ్చిన తర్వాతనే ఒక స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఈ బ్రేక్అవుట్ లెవెల్. మనం గతంలో అన్నట్టుగా 25,135 ఆల్రెడీ టెస్ట్ అయింది. 25,180. సో ఈ 25,180ని క్రాస్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు అప్ సైడ్కి. ఇంకొకటి ప్యాటర్న్ వైజ్గా ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్. ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. అండ్ ఈ ప్రీవియస్గా ఉన్న సప్లై బ్రేక్అవుట్. ఈ రెండు మనకి స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తాయి అప్ మూమెంట్కి వెళ్ళటానికి. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయి పైకి వెళ్తే మాత్రం మనకి టెక్నికల్గా 25,630 నుంచి 25,730 ఒక 100 పాయింట్స్ జోన్ ఇది. ఈ 100 పాయింట్స్ జోన్ వరకు మధ్యలో టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. సో ఒక ర్యాలీ కంటిన్యూస్ ఉండొచ్చు. కొంచెం మనం లాంగ్ పొజిషన్స్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ప్రాపర్గా ప్లాన్ చేసి చేసుకోవచ్చు. ఓవరాల్గా మొమెంటం స్ట్రాంగ్ ఉంది. మన కీ లెవెల్లో ఇప్పటికి కూడా ఎలాంటి మార్పు లేదు. 24,740 మన కీ లెవెల్. సో ఇంట్రాడేలో ఏదైనా డిప్స్ ఇస్తే మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు. అరౌండ్ 24,940, 950 లెవెల్స్కి వస్తే మాత్రం మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్గా మన స్టాప్ లాస్ మన కీ లెవెల్ని స్టాప్ లాస్లో పెట్టుకొని. ఇది నిఫ్టీ. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇక్కడ కూడా లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. సేమ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మన కీ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. సో కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ 3 days ఫాల్ ఏదైతే ఉందో దాన్ని ఎన్గల్ఫ్ చేసింది. దానికన్నా హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. మూమెంటం అప్ సైడ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 56,250 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు నెక్స్ట్ 56,700 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం ఆల్ టైమ్ హై 57,000. సో 56,700 అండ్ 57,000 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో ఈ లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా ఒక పాజిటివ్ బయాస్తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మండేకి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. సో ఇది నిఫ్టీకి ఇంట్రాడే కోసం మండేకి ట్రేడ్ ప్లాన్. నో ట్రేడ్ జోన్ వచ్చి 25,065 నుంచి 24,960. ఇది నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. జోన్ బ్రేక్అవుట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే లాంగ్ ఎంట్రీ తీసుకొని 25,235 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే 24,960ని బ్రేక్ చేసి కింద బేరిష్ క్యాండిల్ వస్తే ఇది మనకి ఒక షార్ట్ ఎంట్రీ లాగా తీసుకొని 24,885 దగ్గర బుక్ చేసుకోవాలి. సో 4 లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. 24,065, 24,960 అండ్ హైయర్ సైడ్ 25,235, 24,885. ఈ లెవెల్స్ ప్రకారం మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి 5 minute క్యాండిల్ స్టిక్ చార్ట్. మండే కోసం ఇంట్రాడేకి ట్రేడ్ ప్లాన్. సో ఇక్కడ 56,130, 55,945 ఇది నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. హైయర్ లెవెల్లో 56,500 ప్రాఫిట్ బుకింగ్ అండ్ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ 55,745. 4 లెవెల్స్ 56,500, 56,130, 55,945, 55,745. సింపుల్ ట్రేడ్ ప్లాన్. ఇట్లా 4 లెవెల్స్ పెట్టుకొని మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ వీక్ మొత్తం మనకి ఒక స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వీక్కి ఒక స్ట్రాంగ్ అప్ మొమెంటంలో ఉండొచ్చు అనుకున్న స్టాక్స్ లిస్ట్ ఇది. సో కొంత టెక్నికల్ పారామీటర్స్ పెట్టుకొని స్కానర్ ద్వారా ఈ స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అయితే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఇవి బాగా పెరిగిన స్టాక్సే. BEML బాగా పెరిగింది, 8% పెరిగింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో ఇది నెక్స్ట్ వీక్ కూడా కొంచెం స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు. BEML తర్వాత గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఇది. దాని తర్వాత హుండై, సాయి లైఫ్ సైన్సెస్, MCX, స్విగ్గీ, లోదా, క్యామ్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, నిప్పన్ లైఫ్, నామ్ ఇండియా, తర్వాత BEL, రిలయన్స్, ప్రెస్టేజ్, AB క్యాపిటల్, DLF, SL టెక్, టెక్ మహీంద్రా, విప్రో. సో ఒక దాదాపుగా 19 స్టాక్స్ వచ్చాయి మనకి. సో 17 స్టాక్స్ వచ్చాయి. 17 స్టాక్స్ రాబోయే రోజుల్లో కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు. అయితే ఇమీడియట్ ఎంట్రీ కాదు, వాటికి ప్రాపర్గా మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ప్రాపర్ ట్రేడ్ చేసుకోవచ్చు. సో టెక్నికల్ లెవెల్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఈ స్టాక్స్ లిస్ట్ ఎలా వస్తుంది మనకి, వీటిని ఏ రకమైన టెక్నికల్ పారామీటర్స్ యూస్ చేస్తే మన స్కానర్లో ఈ స్టాక్స్ లిస్ట్ వస్తుంది అండ్ వీటికి ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి,
మన స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ 7th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.